నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నిన్న ఏదైతే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఒక హాట్ టాపిక్గా మారిందో, వెంకట్రామరెడ్డికి చెప్పుల దండ వేయడం అనేది పూర్తిగా అంటే నియోజకవర్గం మొత్తం ఒక సంచలనంగా మారిపోయింది. అసలు వాళ్ళు ఆ చెప్పుల దండ వేయడానికి గల కారణం ఏంటి, అది అసలు వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు వేయించారని చెప్పి చాలామంది అనుకుంటున్న తరుణంలో ఒకసారి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నంగా ఇక్కడికి కాస్లాబాద్ గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ బాధ ఏంది, అసలు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని వేయించారా లేదంటే వాళ్ళ సొంతంగా వేసిరా, ఎందుకు వేసిరా, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు, అసలు ఏమైంది? నిన్న చెప్పుల దండ వేసిరు, అది మొత్తం రాష్ట్రం మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకు అసలు ఎందుకు అట్లా వేసిరు? ఎందుకు అట్లా వేసినారు అంటే ఆఫీస్కి పోయినాం బిడ్డ. ఆఫీస్కి పోయి 2 మట్ల పోయినాం. 2 మట్ల పోతే ఈ కలెక్టర్ దగ్గరికి పోతే ఆ కలెక్టర్ అన్నారు, ఆ కలెక్టర్ దగ్గరికి పోతే ఈ కలెక్టర్ అన్నారు. అయితే పోతే ఇద్దరిని ఒక దగ్గర కూడా పెట్టినాం. ఇద్దరిని ఒక దగ్గర కూడా పెట్టినాక ఆయన ఏం చేసిండు, వీడు ఈ కలెక్టర్ వాడిని అడిగిండు. వాడిని అడిగితే వాడేం చేసిండు, నేను నా చుట్టము నా బంధువు నేను చేసిన బరాబర్ చేసిన, ఏం చేసుకుంటావో చేసుకోపోమ్మని నన్ను పోలీసు వాళ్ళతో లైన్లో నిలబడ్డా. నేను వీడు లోపలికి పోయిండు, లైన్లో నిలబడ్డదాన్ని మెళ్ళ మీద కట్టేసి నువ్వు కచ్చిండ్రు. అసలు ఏమైంది, ఎందుకు ఆఫీస్కి ఎందుకు ఇదే పోయినాం, జాగ గురించే పోయినాం. ఇన్ని రోజులు జాగ మాత సంపాదించిన జాగ, మాత కొన్న జాగ, మాత కొన్న జాగ జాగ ఏమైంది, ఏమైంది అసలు? ఇప్పుడు పట్ట చేసి ఇస్తలేడు. ఇప్పుడు ఆయన కలెక్టర్ కాదు కదా, కాకపోతే వాడే చేసి ఇచ్చిండు. అప్పుడు వాడు అప్పుడు చేసి ఇచ్చినోడే వాడు. ఓకే, ఎట్లా ఓలకి చేసి ఇచ్చిండు? మా జీవన్ రెడ్డి కనుక చేసి ఇచ్చిండు. ఈయననేనా? ఇదే ఈయన జీవన్ రెడ్డికి ఎందుకు చేస్తాడు అంటే ఈయనకేం సంబంధం? వాళ్ళది వాళ్ళేనా, వాళ్ళు ఒకటేనా, ఇక వాళ్ళు ఒకటేనా? మరి మీ జాగా అయితే మీ జాగా అయింది అనుకో, కాయిదాలు ఉన్నాయా అన్ని మీకు? ఉన్నాయి బరాబర్ ఉన్నాయా? ఉన్నాక ఎందుకు వెళ్ళారు మరి? ఎందుకు వెళ్ళలేదంటే ముప్పు తిప్పలు పెడుతుండు. కొత్త కాయిదాలు వచ్చినాయా, కేసీఆర్ కొత్త కాయిదాలు వచ్చినాయా, వచ్చినాక తేలిక పడ్డది. ఇది 6 వాళ్ళు దిగొచ్చింది జాగా. నా కొడుకు మీద దిగొచ్చినాక నేనేం చేసిన, ఇంట్లో జాగ లేదు, మరి ఎట్లా చేద్దాం రాని కూడా అంటే బొంపల్లి వెంకన్న దగ్గర కూడా పోయినాం. బొంపల్లి వెంకన్న దగ్గర కూడా మీటింగ్ లో పోయిండు. వీడు 7 మీటింగ్ అయితే ఆడికి పోయిండు. ఇది ఎట్లా తేలిక వాడాలి, ఎటువాయే జాగా అని లెంకులాడుకున్నాం. దొరికింది. దొరికినాక ఇవి తీసుకొని జీవన్ రెడ్డి పేరు మీద దొరికింది ఆ భూమి. జీవన్ రెడ్డికి చేసిండు. జీవన్ రెడ్డి ఏమంటుండు? జీవన్ రెడ్డి వాని ముఖమే కనబడతలేదు, వాని కంచిన కాడ వాని ముఖం మొత్తమే కనబడతలేదు. అటెంకల్ అత్తలేడు వాడు. భూమిలో మీరే ఉన్నారా? భూమిలో మేమే ఉన్నాం, కబ్జాలో మేమే ఉన్నాం. బాయి తోడినాము, మామిడి చెట్టు పెట్టినాము, మామిడికాయలు కాసినాయి. ఇప్పుడు అన్ని ఆడికి పోయి సుత్తి అన్ని ఏర్పడతాయి. అంటే గతంలో మీకు కలెక్టర్ ఉండే, ఇప్పుడైతే కలెక్టర్ గా లేరు కదా. కలెక్టర్ ఉన్నప్పుడు వేరే కలిసి ఒక దగ్గరికి కలిసినప్పుడు ఏమన్నాడు? బరాబర్ చేసిన అన్నాడు. ఏం చేసుకుంటావో చేసుకోపోమన్నాడు. అట్లా మాట్లాడేపటికి తిక్క తెంగింది. నాకు ఎట్లా తిక్క తెంగింది, ఏడ్చుకుంటూ వచ్చినాం. అందరు ఏమనుకుంటారు అంటే మీకు కాంగ్రెస్ లో బీజేపీలో పైసలు ఇస్తేనే ఆ పని చేసేది. మాకు ఎవరిది రూపాయి ఎరకలేదు, మాకు ఎవరిది ఎరకలేదు. మాకు బీజేపీ వాళ్ళు దొరకలే, కాంగ్రెస్ వాళ్ళు దొరకలే, ఎవరిది ఎరకలే. నా జాగవాయే, నేనే ఇంత మట్టుకొచ్చిన. ఇంకా ఆయన శాత కాకుంటున్నాడు. ఇంకెన్నడు చేసి ఇస్తారు? నా పిల్లలు ఎన్నడు కొట్లాడతారు? ఎన్నడు కొన్న భూమి, మాత కొన్న భూమి ఇంకెన్నడు చేసి ఇస్తావని అడిగితే లొల్లి పెట్టకమన్నాడు. ఆ వాడుకోవు లొల్లి పెట్టకమంటే అక్కడోడు ఇక్కడోడు ఉండి పక్కన పడి ఉంటారు కదా ఆఫీసులో, ఆడ కలెక్టర్ ఆఫీసులా ఇట్రోల్ ఓషాంటి పెడతామన్నారు. ఇట్రోల్ ఓషాంటి వాళ్ళు పక్కపంటి వాళ్ళు ఇట్లా పక్కపంటుండ్రి. పక్కపంటి ఉన్నప్పుడు వీడు అమ్మది జాగా గాంధీ ఎట్లా కొట్లాడుతుంది, ఆమె ఎట్లా ఎడుతుంది, ఏం సంగతి అంటని వాళ్ళు పక్కపంటి వాళ్ళకి చూడబుద్ధి కాక అన్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ ఉంది, వాళ్ళ ఆటలు నడిచినాయి. కాంగ్రెస్ వచ్చినాక పోయి రమ్మని మా భూమికి ఇట్లా అయింది ఏమన్నారు? మొన్న పోతే చేసిస్తా అన్నాడు. ఆయన చేసిస్తా అన్నాడు. ఆడ కూడా ఏడ్చినా ఏమరావు ముంగట ఏడితే అమ్మ ఏడవకు, నువ్వు నీ జాగాడికి అయితే వాళ్ళు అత్తలేరు కదా, సారు అత్తలేరు గాని నాది నాకు కావాలి పట్ట. నా పట్ట నాకైతే నాది నాకుంటే నాకు కడుపు నొత్తుంది. ఇప్పుడు నాకు నొత్తుంది కడుపు, నీకేం నొత్తుంది? నీకు నొత్తుందా కడుపు? నీకు నొత్తలేదు. నాకు కావాలి సారు, నీ దండం పెడతా సార్ అని ఏడ్చుకుంటూ వచ్చినాయిగా. ఆడికి ఏడ్చుకుంటూ వచ్చి ఆయనతో ఇక సౌండ్ వచ్చిన ఇంటి మొక్కన ఈ లంజవాడుకు అట్లా చేసిండు. సరే, ఇప్పుడు అన్ని కాయిదాలు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు మరి కోట్ల కొట్లాడితే అయిపోతుండే కదా వీళ్ళు ఇట్లా చేసినప్పుడు. కోడు ధర పోదామంటే పైసలు కావద్దా, కట్టలు కావాలి. పైసలు లేదు అవుతుందా? కోడి ధర పోదామంటే పైసలు లేవు ఊకున్నాం. మరి పైసలు ఎంత జాగా కట్టయింది మీది? ఎకరం 18 గుంటలు. ఎకరం 15 గుంటలా?
ఎకరం 18 గుంటలు. అంటే భూమి మీద మీరే ఉన్నారు ఇప్పుడు? మీరు ఉన్నారు, మేమే ఉన్నాం. ఎవ్వడు అడ్డంకల్లా కనబడ మానవుడు లేడు. వస్తే పొక్క తీసి జేసిఫ్తో పొక్క తీసి ఆ పొక్కలు పెడతానే అన్న అంటే ధరణి వల్ల ఇట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి. పక్క పంటలను అడుగుండ్రి, వీళ్ళు కబ్జాలు ఉన్నారా, వరం పోగా అనుకున్నారా, వీళ్ళు కబ్జాలు ఉన్నారా లేదా అని పక్క పంటలను తెలుసుకుంటే కూడా చెప్తారు. సరే, అంటే ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యే ఇంతకు ముందు రామలింగారెడ్డి ఉండే, రామలింగారెడ్డి దగ్గర కూడా పోయినాము. వాళ్ళకి నూకి పెట్టంగానే రామలింగారెడ్డి దగ్గర పోతే అప్పుడు ఇట్లా లోడగారినట్టు గారుతుంది ఆయనకు. రామలింగారెడ్డికి అమ్మ భూమి నాది, అది మీకు చేసిస్తా, మీరు ఏం కలకాల అనుకుండ్రి, నేను చేసిస్తా అమ్మ, నేను ఇళ్ళకి వెళ్ళాక అన్నాడు. ఆ కారణంలో ఆయన చచ్చిపోయిండు. ఇక ఎవడు వచ్చి చేసిస్తాడు. తర్వాత మళ్ళీ ఈయన బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, ఎప్పుడన్నా వేరే ఆయనకు ఈ వీడు పోయిండు కానీ నేను పోలే. అంత ముప్పు తిప్పర పెడతాండ్రు. ఈయనకు కూడా దండం పెట్టి వచ్చినాము అన్న. సరే మాట్లాడు ఒకసారి అటు పెట్టు, చెప్పు అసలు ఏమైంది, అసలు ఆడ ఏం జరిగింది? నాకు ఏ పార్టీ వాళ్ళు నాకు చెప్పలేదు, ఏ బీజేపీ వాళ్ళు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు. నేను టీఆర్ఎస్ పార్టీని. టీఆర్ఎస్ అది బూత్ కమిటీ 78 బూత్ కమిటీ 100 కమిటీలో నేను ఒకరిని, 100 కమిటీకి ఒకరిని, బూత్ కమిటీ మెంబర్ నేను ఒకరిని. బామ్మ అది మన రైతు సమన్వయ సమితి కమిటీ బీఆర్ఎస్. మేము వివరం కూడా వేరేటానికి ఓటు వేయలేదు, కూడా ఏదలుచుకోలేదు. ఇప్పుడు కూడా కాకపోతే ఏంటంటే మేము ఈ జాగా విషయం వల్ల 8 సార్లు వచ్చినాం సిద్దిపేటకు దీనికోసం. వీడు కలెక్టర్ ఉన్నప్పుడు, వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు మొత్తం మా అమ్మ పేరు మీకేం మాకింత మేము ఏర్పడ్డాము. మంచికింత చేయించమంటే మంచిగా 10 ఎకరం కలిసి మొత్తం 2 ఎకరాలు నింపమని అన్నారు. 2 ఎకరాలు నింపినాము. నింపినాక మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించిండు, ప్రొసీడింగ్ ఇచ్చిండు. ప్రొసీడింగ్ ఇదేమో కలెక్టర్ తోటి పోయినది, ఇది కలెక్టర్ తోటి పోయింది. ఇది వెంకటరామరెడ్డి దగ్గరికి పోయినాం. ప్రొసీడింగ్ డిజిటల్ ప్రొసీడింగ్, ఇది డిజిటల్ ప్రొసీడింగ్ ఇది మ్యాప్. ఇది ఆయననేమో ఇక్కడ ఉన్నాడు, మేమేమో గీడు ఉంటాము, మనకున్న భూమి ఏమో గీడు ఉంటది జీవన్ రెడ్డి అనేటువంటి. అంటే ఈ వెంకటరామరెడ్డి చేయకపోవడం కారణం ఏంటంటే ఈయనకు రిలేషన్ అంటారు. మళ్ళీ బంధువు గుంపెల్లి బుంపెల్లి అందే రాజిరెడ్డి, వీళ్ళు ఇద్దరు జీవరెడ్డి సడ్డకులు. అయితే ఈయన చేయించమని అన్నాడు, ఏదన్నా ఒకటి చేయించు వాళ్ళకి ఎక్కిచ్చేసి మేము కూడా అమ్మినామా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక అందే రాజిరెడ్డి వచ్చి లేదు మాకు అదే నంబర్ కావాలి ఖచ్చితంగా, మాకు అదే కావాలి. అంటే ఏ పార్టీ ఇప్పుడు? గుంపెల్లి రాజిరెడ్డి అందేనేమో మారువేరు, గుంపెల్లి వాళ్ళ ఊరు, ఆయన మల్కాజిగిరిలో ఉంటాడు. వీళ్ళ జీవన్ రెడ్డి సడ్డకుడు. అయితే మల్కాజిగిరి ఆర్డీఓ నుంచి ఫోన్ చెప్పించిండు వెంకటరామరెడ్డికి, ఈ పలానా భూమికి పలానా భూమి ఇట్లా ఉన్నదని ఆల్రెడీ మా పేరు మీద అయిపోయింది, ప్రొసీడింగ్ ఇచ్చారు, బుక్ ఇచ్చి అన్ని చేశారు. ఈ వెంకటరామరెడ్డికి ఫోన్ చేపిస్తే వెంకటరామరెడ్డి డైరెక్ట్ వీళ్ళ పేరు మీద ఎక్కిచ్చేసిండు. అడిగిరా మీరు ఎక్కినప్పుడు? అప్పట్లో పోయినాం, అంతా కూడా పోయినాం. ఏమన్నారు? సర్వే చేసారు, దుర్గాప్రసాద్ వచ్చిండు, మన సర్వేరు దుర్గాప్రసాద్ వచ్చిండు, ఆర్ఐ వచ్చిండు, పద్మారావు, వీళ్ళందరినీ మన కలెక్టర్ సిసిఎల్ పిలిపించుకున్నాడు, మమ్మల్ని కూడా పిలిపించుకున్నాడు. అదే పద్మారావును పక్కకు పద్మారావు ఎంఆర్ఓ చేతులు కట్టుకుని ఒక ఇదే వెంకటరామరెడ్డి నిలబెట్టాడు. మన శ్రీనివాసు, ఐశ్వర్యం శ్రీనివాస్ రెడ్డి, నరేష్ రెడ్డి, మన కలెక్టర్ పిఎల్ వాళ్ళు పిలిపించి మీకు డాక్యుమెంట్ ఏమైనా ఉంటే తీసుకురామంటే మేము ఈ డాక్యుమెంట్ మొత్తం తీసుకొని పోయినాం. మాకు ఇలా రెండు బిట్లు ఉంటాయి అన్నట్టు. 90లోనే 2 బిట్లు ఉంటాయి. ఒకళ్ళు కందినాంపల్లి అమ్మింది, ఒకళ్ళేమో మోతోళ్ళు అమ్మిన బిట్లు, 2 బిట్లు ఉంటాయి. పెయింట్ సరే మీరు కలెక్టర్ ఆఫీస్ పోగానే మీరు ఊరి అని వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోగానే మళ్ళీ ఎన్నిసార్లు పోయినా కథ మేము లాస్ట్కి వస్తే మా చుట్టపల్లా చేయించడం ఏం చేసుకోపోమని అన్నాడు. జాడిచ్చిండు కలెక్టర్ ఉన్నప్పుడు అన్నాడు, ఆఫీసులో అన్నాడు డైరెక్ట్. మా కలెక్టర్ ఆయన చెప్పుకున్నాడు, ఈడ సంకల్ బుద్ధిండు ఎగిరేసిండు. ఆయన మేము మా సుఖపాయన చేసినా ఏం చేసుకోపో అని చెప్పిండు. అప్పుడు కూడా పేపర్కి వచ్చింది. అయితే ఏం మిస్ చేసిందంటే ఆ పేపర్ కటింగ్ తీసుకోలేదు.
దానికి ఉన్న ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఇవి మన కలెక్టర్ కలిసి ప్రూఫ్స్ కలెక్టర్ దగ్గరికి పోయినా ఇది. సరే అప్పుడు ఎమ్మెల్యే ఏమంటుండే? రామలింగారెడ్డి మన ఎంఆర్ఓ సుజాత ఉండే, రామలింగారెడ్డి పిలిపించిండు. దండు సుజాత దొంగ సుజాత, దండు సుజాత కాదు, డి అంటే దొంగ, దండే కానీ దొంగ సుజాత అది. పోయినాము సిద్దిపేట పిలిపిస్తే పోయినాము. ఆర్ఐసీను కొండలరెడ్డి ఉన్నాడు, ఈ సుజాత మేడం అనేది ఇప్పుడు దౌలతాబాద్ చేస్తుంది ఆమె ఉన్నది, ప్లస్ వీళ్ళని పిలిపించారు, సర్వే పంపించారు. బుద్ధవారము విఆర్ఓ వచ్చిండు, మన బొంపల్లి తిరుపతి అనే విఆర్ఓ ఉండే ఆయన కూడా వచ్చిండు. వాళ్ళు కూడా 5-6 విఆర్ఓలు కరెక్టా కాదని మొత్తం సర్వేకి వచ్చి సర్వే చేసిరు. చేసినాక వీళ్ళకే ఉంటది భూమి ఇది అని చెప్పేసారు, మాకేముంటది అంటే సరే నాకు ఏదన్నా నంబర్ ఎక్కి మరి డైరెక్ట్ కలెక్టర్ ఏం చేసిండు, ఓని మాట లేదు, డైరెక్ట్ ఆయన సొంత చేతులగల పైన ఆయన చేతులు ఉన్నది, ఎంఆర్ఓ చేతులు ఉంటది. అటు కలెక్టర్ పెట్టగానే ఎంఆర్ఓ వీళ్ళకి పెట్టేసింది. మళ్ళీ పోయినాక మిడిదొడికి మళ్ళా పోతే మాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది. కలెక్టర్ వాళ్ళు బంధువు అట, కలెక్టర్ బంధువులకి ఆల్రెడీ పెట్టేసినాం బాబు, మీ ప్రయత్నం ఏదైనా చేసుకునేది మాకు సంబంధం లేదు, మా ఆఫీస్ రాకమని చెప్పింది. అంతకుముందు ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము పిలిపించింది. ఎమ్మెల్యే పిలిపించిండు రామలింగారెడ్డి, పిలిపించి వాళ్ళ తెనుగుల తెనుగుల్లో కాస్టబాలో చేసేయమని అంటే ఆడ చెవులు ఊపింది, చేసిస్తాను అది. ఇక్కడికి రాగానే 3 లక్షల రూపాయలు అడిగింది. 3 లక్షలు ఎడికి తీసుకురమ్మను వాళ్ళు సుజాత అడిగింది. 3 లక్షలు పక్క అందరిని వెళ్ళిపోమన్నది, వెళ్ళిపోమని 3 లక్షల రూపాయలు అడిగింది రూమ్ లా. మేడం మీ దండం పెడతాం మేడం, లేవు మేడం అని కానీ ఒక 50,000 ఇస్తామని చెప్పినాం కూడా, అది వినలేదు. అదే బొంపల్లి వెంకటయ్య కూడా ఇట్లా అన్నా ఇట్లా అంటే చేద్దాం అనుకుంటా దెబ్బల మీద చేసుకుంటా వెంకటయ్య కూడా సరే అదే విధంగా అన్నాడు కానీ ఆయన కూడా రెస్పాన్స్ కాలేదు. అదే సుంకూరు లింగం ఉన్నాడు, ఫేస్ టు ఫేస్ కూర్చొని డాక్యుమెంట్ చూసిండు. సుంకూరు మన డిప్యూటీ లింగం ఆయన డాక్యుమెంట్ చూసిండు. 4 రోజులు తర్వాత బట్టి 4 రోజులు చూసిన మేము తిరిగినా కొద్ది మండలం తిరిగినా కొద్ది 4 రోజులు ఆయన ఉన్నాడు. ప్లస్ ఇంకొక ఆయన మన బొంపల్లి ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, మన మైపల్లి మన ఆయన పేరు రెడ్డి, ఆయన బొంపల్లి మోతత్త గారు, ఆయన పేరు మన పేరు నా పిల్లల పేరేమో ఉండే జీవన్ రెడ్డి కదా, జన్నారెడ్డి ఉన్నాడు. నేను బదిలో వాళ్ళు మెమ్మర్ పోతారు బదిలో అన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కిస్తాను రెడీ అయిపోయింది, సిద్ధం అయిపోయింది. జన్నారెడ్డి ఉన్నాడు, గుంపల్లి వెంకన్న ఉన్నాడు, ప్లస్ ఈ సుంకూరు లింగం వీళ్ళందరూ ఉన్నారు, ఆఫీసులే ఉన్నారు. ఏమన్నారు వీళ్ళంతా? ఏమన్నారు? చేపిస్తాను, ఎందుకు బాధపడుతుంది, చేపిస్తామని అన్నారు అంతే. అప్పుడు చేయించలేదు, వాళ్ళు ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంది, అయిపోయింది. తర్వాత వారానికి 2 వారాలకు 3 వారాలకు ఈయన వెళ్ళిపోయి ఆయన రిటైర్మెంట్ అయ్యే ముందు ఆమె వీళ్ళకి గుడి పెట్టిండు, ఆమె అటు వెళ్ళిపోయింది. సుజాత వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు నువ్వు నిన్న ఇట్లా చెప్పులు దండ వేసారు కదా, ఎవరైనా బెదిరించడానికి ఫోన్ ఇట్లా ఏమైనా చేసిరా మీకు? ఏం చేయలేదు, మేము పార్టీ పరంగా పార్టీ సింబల్ గా కాదు, మాకు టిఆర్ఎస్ చాలా ప్రాణం. మేము పార్టీతో మేము ఒక రైతుగా మేము మాకు భూమి పోయిందనే కోల్పోయినాము తప్ప గానీ మాకు టిఆర్ఎస్ మీద, హరీష్ రావు మీద గానీ, కేపీఆర్ మీద, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద గానీ, ప్రస్తుతము మన సోల్పేట సతీష్ రెడ్డి మీద గానీ, రామలింగారెడ్డి మీద గానీ చాలా మంది అది చేసుకుంటారు కానీ అది తప్పు విషయం. అది మాకు టిఆర్ఎస్ అంటే నేను టిఆర్ఎస్ పనిచేస్తా, ఫుల్ ఫీవర్ టిఆర్ఎస్, ఇప్పుడు కూడా టిఆర్ఎస్. వాడు ఇచ్చిన అయ్యకున్న టిఆర్ఎస్. కాకపోతే ఏంటంటే మా ఆవేదన అంటే వాడు అభ్యర్థి మంచిది కాదు, రైతులకు దోసుక తిన్నట్టు. చాలా మందికి ఉద్యోగాలు కూడా చేసినాడు. మా ఊరు ఇంకో వేరే పిల్లగాడు చెప్పు, ఇంకా వాళ్ళ కూడా ఎస్సీ కూడా కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు. సరే అంటే ఇప్పుడు మీకు ఇంకా న్యాయం జరిగింది? ఇప్పటికైనా జరగలేదు. మీకు ఒకవేళ ఇప్పుడు మీకు ఉన్న సమస్య మీకు అంటే ఎట్లాంటి న్యాయం కావాలి అసలు? మీకు ఏంది అసలు? మా భూమి మాకు వస్తే మేము ఇంకెంత ఎకరా 18 గుంటలు? ఎకరా 18 గుంటలు. ఇప్పుడు ఉన్న కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేసినా ఏమన్నా? పోయిన 2 సార్లు పోతే 2 సార్లు కూడా మీరు అమ్మీరా ఎట్లా ఏం కథ అని అడిగిండు. 2 సార్లు పోతే ఆయన కూడా రెస్పాన్స్ చేయలేదు. రెస్పాన్స్ చేయాలంటే వీళ్ళంతా ఒకటే. నాకంటే ముందు ఆయన చేసిపోయింది కదా ఆ పని, ఈయన ఎట్లా తీసుకుంటాడు? సీనియర్, ఆయన జూనియర్ కావచ్చు, అందుకే రెస్పాన్స్ చేయలేదు మాకు. క్వశ్చన్ డాక్యుమెంట్ కూడా అదే మళ్ళా మాకు ఎక్కిమని మళ్ళా క్వశ్చన్ 2 సార్లు.
అది అంతేనా ఇంకా అంతేనా మా భూమి మాకు అయ్యేటట్టుగా మా కాంగ్రెస్ వాళ్ళు చేయించలేదు మమ్మల్ని బీజేపీ చేయించలేదు ఓకేనా టీఆర్ఎస్ చూస్తురుగా అసలు వాళ్ళ సమస్య భూమి అనేది ఈ ప్రాంతంలో అనేక మందికి ఇట్లాంటి ఇబ్బందులు వెంకటరామరెడ్డి పెట్టిన సంగతి తెలిసిందే. అట్లాగే అందులో భాగంగా సొంత పార్టీ కార్యకర్తలను కూడా గతంలో మోసం చేసి వాళ్ళ భూములు వాళ్ళకి కాకుండా చేస్తూ ఎంతో మంది రైతులను ఊచకూత పోసిన పేరైతే మన ప్రస్తుతం ఎంపీ అభ్యర్థికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ఉన్నది సంగతి తెలిసిందే. దానిలో భాగంగా సొంత పార్టీ కార్యకర్తలే మరల పడుతున్నారు. వీళ్లకు కావాల్సిన న్యాయం వారి భూమి వారికి కావాలి అంటే ధరణి కంటే ముందు 6వ వార్డులో కావచ్చు, ధరణి తర్వాత అనేక భూములు సేమ్ ఇదే సమస్యతోటి అనేక మంది రైతులు భూమిని దూరం చేసుకొని ఇంకా కోర్టుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సందర్భం తెలిసిందే. ఇది ఇక్కడ విశేషాలు.